కౌంట్ డౌన్. జీఎస్టీ కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చే 22వ తేదీపై అందరి దృష్టి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై 1500 నుంచి 45,000 వరకు తగ్గేటువంటి ఛాన్స్. 13% వరకు తగ్గనున్న ఐస్ క్రీంల ధరలు. ద్విచక్ర వాహనాలపై 25,000 వరకు మిగులు. జిమ్లు, సెలూన్లపై పన్ను 5% తగ్గింపు. 100 లోపు సినిమా టికెట్లపై తగ్గిన పన్ను. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ కాస్త భారం. ఐపీఎల్ టికెట్లపై 40% పన్ను మోత. బిజినెస్, ఫస్ట్ క్లాస్ టికెట్లు మరింత ప్రియం. వినియోగదారుడికి జీఎస్టీ లబ్ధి అందేనా? పాత కొత్త సరుకులు అంటూ వ్యాపారులు కొర్రీలు పెడతారంటూ ప్రజల్లో అనుమానాలు. సరుకు ఎప్పటిదైనా లాభం ప్రజలకు చేరాల్సిందే. విక్రయదారులు అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయవచ్చు అంటూ జీఎస్టీ కమిషన్ చెప్తా ఉంది. జీఎస్టీ స్లాబ్ల కుదింపు. చాలా రకాల వస్తువుల పన్నులో మార్పుతో లబ్ధి ఎంత? పన్ను తగ్గిన వస్తువుల ధరలు నేరుగా అంత శాతం తగ్గుతాయా? ఇతర అంశాల ప్రభావం ఏమైనా ఉంటుందా? ఏ వస్తువుల రేట్లు ఎంతవరకు తగ్గుతాయి? టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటి వాటి నుంచి కార్లు, బైకుల దాకా ఏది కొంటే ఎంత ఆదా అవుతుంది? ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చే సెప్టెంబర్ 22 పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కొత్తగా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ గృహోపకరణాలు కొనుగోలు చేయాలని భావించే వారంతా ఇప్పుడు కొనే కంటే 22వ తేదీ తర్వాత కొంటే ఎంత మిగులుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. వాస్తవంగా రెండే స్లాబ్లు 5%, 18%, ఈ రెండే స్లాబ్లు పెట్టడం ద్వారా చాలా మధ్యతరగతి వారికి అయితే తగ్గుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కాకపోతే ఇది మ్యానుఫ్యాక్చరర్కి తగ్గుతుందా లేకపోతే వినియోగదారులు తగ్గుతుందా అనేది కూడా ఒక బలమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. సో రాష్ట్ర ఖజానాకు 10,000 కోట్ల నష్టం. ప్రధాన రంగాల్లో తగ్గున్న జీఎస్టీ రాబడి. సిమెంటు, ఆటోమొబైల్పై 10% పన్ను తగ్గుదల. గ్రానైట్పై తగ్గున్న 7% అదే పరిహారం చెల్లించాలని సర్కారు డిమాండ్ అంటూ చూస్తా ఉన్నాం. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయరు. సో మొత్తానికైతే జీఎస్టీ విషయంలో ఇంకా కొంత కొర్రీలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు తగ్గినటువంటి ఏవైతే జీఎస్టీ ధరలు ఏవైతే ఉన్నాయో అవి మ్యానుఫ్యాక్చరర్ వరకు తగ్గుతాయా లేకపోతే వినియోగదారులకు కూడా తగ్గుతాయా, సామాన్యులకు కూడా తగ్గుతాయా అనేది ఇక్కడ కొంత అనుమానం అయితే బలంగా కలుగుతూ ఉంది. చూద్దాం మరి కొన్ని రోజులు అయితే దీని గురించి చర్చ జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. జీఎస్టీ 2.0తో డబుల్ డోస్ అభివృద్ధి. పేదలకు మేలు చేసే సంస్కరణలు బోడి. మొత్తానికైతే ఒకసారి చూద్దాం 11లో ఏమేమో అంశాలు చేర్చిండు, ఏమేమో అంశాలు ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూస్తే చాలా క్లియర్గా మనకు అర్థమయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చక్కెర కలిపితే ధర చేదు. సహజ, కృత్రిమ చక్కెర కలిపిన శీతల పానీయాలు, కృత్రిమ పళ్ళ రసాలు, ఇతర పానీయాల హానికర పదార్థాల కేటగిరీతో పాటు 40% ప్రత్యేక పన్ను రేట్లో చేర్చడం గమనార్హం. సో కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మొత్తానికి అయితే 7-Up ఇవన్నీ కూడా దాదాపు 40% జీఎస్టీ కట్టాలి వాటికి. ఐస్ క్రీమ్లు మరింత తీపి. తగ్గనున్న హోటల్ గదుల అద్దెల భారం పర్యాటకానికి ఊతం. సో రోజుకు 7,500 లోపు అద్దె ఉండే హోటల్ గదులపై జీఎస్టీని ప్రభుత్వం 5% తగ్గించిందట. మరి 5 స్టార్ హోటల్ కూడా ఉంటుందేమో. బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు మరింత ప్రియం. అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. పెంచాలి, తప్పేం లేదు. కానీ నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా పాప్కార్న్ ఓకే, కారమెల్కు ఎఫెక్ట్. ఆ ఫిట్నెస్కు అందరికీ ఖర్చు తగ్గినట్టే. సో ఫిట్నెస్ జిమ్ ఎక్విప్మెంట్స్ లేకపోతే క్రీములు ఉంటాయి కదా, వాటన్నిటి కూడా తగ్గినట్టే అని తెలుస్తోంది. ఫుడ్ డెలివరీ కొంత భారంగా కనబడుతూ ఉంది. సో అది 18% జీఎస్టీ ఇస్తున్నారు. 100 లోపు సినిమా టికెట్లపై తగ్గిన పన్ను. 100 లోపు ఎక్కడ ఉన్నాయి టికెట్లు? అన్ని 150, 200, 300 ఉన్నాయి. ఐపీఎల్ టికెట్లపై పన్ను మోత. తప్పేం లేదు, చేయాల్సిందే. నెక్స్ట్ రాష్ట్రపతి BMW కారుకు జీఎస్టీ మినహాయింపట. కేంద్రం రాష్ట్రపతి కోసం కొనుగోలు చేస్తున్నటువంటి BMW 7 సిరీస్ కారుకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. దీని విలువ సుమారు 3.66 కోట్లు. అత్యాధునిక భద్రతా సదుపాయాలు ఉన్న ఈ కారును రాష్ట్రపతి భద్రత కోసం కొనుగోలు చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ పేర్కొంది. రాష్ట్రపతి ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ S600 ఫుల్మెన్ లిమోజిన్ వాడుతున్నారట. సో బీడీలు చవక, సిగరెట్లపై మోత. ఏసీలు, ఫ్రిడ్జ్లు మరింత కూల్, అంటే కొంచెం తగ్గుతున్నట్టు కనబడతా ఉంది. లబ్ధి వినియోగదారుడికి అందేనా? ఇది ఒకసారి చాలా గమనించాలి. వ్యాపారులు కొర్రీలు పెడతారంటూ ప్రజల్లో అనుమానాలు. వాస్తవంగా వ్యాపారులే ఎక్కువ కొర్రీలు పెట్టేది. సో ఇక్కడ ఏమవుతుంది, ఓ ప్రముఖ కంపెనీకి చెందినటువంటి సిమెంట్ బస్తా ధర 250 ఉండగా 20% జీఎస్టీ కలుపుకొని 320 లభిస్తుంది. సిమెంట్పై జీఎస్టీని 15% తగ్గించడంతో సెప్టెంబర్ 22న ఆ బస్తా 295కే లభ్యం కావాలి. కానీ ఆ ధరకు అమ్ముతారా? దుకాణదారులు జీఎస్టీ మార్పులను ఖచ్చితంగా అమలు చేస్తారా? లేదా కంపెనీ ధర పెంచిందని పాత సరుకుని ఏదో కారణం చెప్పి మాయ చేస్తారా? ఒక్క సిమెంట్ విషయంలోనే కాదు, జీఎస్టీ తగ్గిన అన్ని ఉత్పత్తుల విషయంలో సామాన్య ప్రజలకు ప్రస్తుతం అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. సో ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా అధిగమిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఉత్పత్తి సంస్థలు జీఎస్టీ తగ్గింపు ఫలాలు కొనుగోలుదారులకు అందిస్తాయా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే
జిఎస్టీ నిబంధనల ప్రకారం ఈ నెల 22వ తేదీ తర్వాత వస్తువులను తగ్గిన పన్నుల ప్రకారమే విక్రయించాలని జిఎస్టీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సరే జిఎస్టీ తగ్గిస్తారు కావచ్చు, కానీ దానికి ధర పెంచితే ఏం చేస్తారు? పెంచుతారుగా. నాకు తెలిసి ధర పెంచే జిఎస్టీ తగ్గిందని చెప్తారేమో షాపుల అందరూ కూడా. ఇదే జరుగుతుంది. సో ఇట్లా ప్రజలకు ప్రయోజనం అందాల్సిందే. తగ్గిన పన్నుల మేర ఆ లాభాలను కొనుగోలుదారులకు అందించాల్సిందే. సామాన్య ప్రజలు నిత్యం ఉపయోగించే టూత్పేస్ట్, బ్రష్, పౌడరు, సైకిళ్ళు, వ్యవసాయ పరికరాలు, ఔషధాలను 5% పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రజారోగ్యం దృష్ట్యా కొన్ని రకాల ఔషధాలకు, ఆరోగ్య బీమా పాలసీలకు జిఎస్టీ లేకుండా చేశారంటూ చూస్తా ఉన్నాం. సో జిఎస్టీ కమిషనర్ చెప్తున్న విషయం చూస్తాను. సో ఎవరైనా ధరలు ఎక్కువ అమ్మినా, ఇంకేమైనా అవకతవకలు చేసినా ఖచ్చితంగా జిఎస్టీ కౌన్సిల్కు కంప్లైంట్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళు చాలా సీరియస్గా చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే కార్లో కూడా కొంత తగ్గుతున్నట్టే కనబడతా ఉంది.